తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఏదో 1-2 చోట్ల మనం నష్టపోతే మోసపోతే ఇక జీవితమే పోయిందని ఫీల్ అవ్వద్దు. ఇది గుర్తుపెట్టుకో, ఇక్కడ పాయింట్ టర్నింగ్ ఇది. ఏదో 1-2 గాయాలైనాయి అని ఇక జీవితమే పోయిందని అనుకోవద్దు. ఎవరు చూస్తున్నారు నీ లైఫ్ని? అదిగో నిరంతరం నిన్ను దృష్టిస్తున్నాడు. నువ్వు కనపరిచిన నీతిని చూస్తున్నాడు, నీకు జరిగిన అన్యాయాన్ని చూస్తున్నాడు, మొత్తం రాస్తున్నాడు. తగిన కాలమందు తప్పనిసరిగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. మేలు చేసిన వారికి, దేవుని దృష్టిలో మంచిగా నడుచుకోవటానికి అలవాటు చేసుకుంటున్న వాళ్ళకి పరీక్ష కోసం కొన్ని రకాల ఎదురు దెబ్బలు రావచ్చు. అవి కొద్దిగా రావచ్చు, గొప్పగా రావచ్చు, లేదా ఏబుకి వచ్చినంతగా రావచ్చు. కానీ ఎన్నొచ్చినా ఏబుకి లైఫ్ మొత్తం అయిపోయిందా?